నమస్కారం. ఎస్ఎస్ అప్లోడ్స్ భక్తి ఛానల్కి స్వాగతం. ఆశ్వీయుజ మాసములో శరత్ ఋతువులో వచ్చే నవరాత్రినే శరణ్ నవరాత్రి అని అంటారు. నవ అంటే 9, రాత్రిపూట చేసే పూజనే నవరాత్రి అని అంటారు. ఈ 9 రోజులు దుర్గాదేవి అమ్మవారు 9 రూపాలలో మనకి దర్శనమిస్తారు. ఈ 9 రోజులు కూడా అందరూ అలంకారం చేసి పూజ అందరూ చేస్తారు. ఎస్ఎస్ అప్లోడ్స్ భక్తి ఛానల్కి స్వాగతం. ఈ శరణ్ నవరాత్రిలో 7వ రోజు తిథి సప్తమి. అమ్మవారి అవతారము సరస్వతీదేవి. నైవేద్యము రవ కేసరి. సరస్వతీదేవి అమ్మవారి యొక్క అవతారము యొక్క ప్రాముఖ్యత జ్ఞానప్రదాయిని, ఆదిపరాశక్తి, శ్రీచక్రము. శరణ్ నవరాత్రిలో 7వ రోజు సరస్వతీదేవి అమ్మవారు. సరస్వతీదేవి అమ్మవారి యొక్క పూజా విధానము ఎలా చేయాలి అనేది క్లుప్తంగా నేను ఈరోజు మీకు చెప్తాను. శరణ్ నవరాత్రిలో మొదటి రోజు పూజా విధానము నేను వివరంగా మీకు చెప్పి ఉన్నాను. ఆ వీడియోని ఒకసారి మీరు రెఫర్ చేయండి. ఈరోజు నేను ఈ పూజా విధానం క్లుప్తంగా చెప్తున్నాను. ముందు మొదటి రోజు శరణ్ నవరాత్రిలో మొదటి రోజు వినాయకకి పూజ చేసి ఉన్నాం. ఆ వినాయక పూజ 2వ రోజు నుంచి మనము చేయని అవసరం లేదు. ముందు రోజు మనము మంత్ర రూపంలో యథాస్థానంలో పెట్టేశాము. అందువల్ల 2వ రోజు నుంచి మనము ఏ రోజుకి ఆ రోజు అమ్మవారి యొక్క రూపాన్ని మనము ప్రతిష్ఠ అంటే ప్రాణ ప్రతిష్ఠ చేసి డైరెక్ట్గా అమ్మవారికి పూజ మనము చేయొచ్చు. ముందు మనము ఆచమనం అంటే మనము శుద్ధి చేసుకోవాలి. మనం ఆచనము శరీరము శుద్ధి ఫస్ట్. అది అయిన తర్వాత మనము సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం చెప్పుకున్న తర్వాత మనము దుర్గాదేవి యొక్క ప్రార్థన అంటే శ్లోకం ఉంటుంది. అది మనము ధ్యాన శ్లోకం చెప్పాలి. అది చెప్పిన తర్వాత మనము అమ్మవారికి ప్రాణ ప్రతిష్ఠ, ఏ రోజుకి ఆ రోజు అమ్మవారి రూపం చెప్పాను కదండి, ఆ రోజు రూపము మనము ప్రాణ ప్రతిష్ఠ. అది అయిన తర్వాత ఆవాహనం, అమ్మవారిని రమ్మని ఆవాహనం చేయడం. ఆ తర్వాత ఆసనం కూర్చోమని చెప్పడం. ఆ తర్వాత పాద్యం అంటే కొంచెం నీళ్లు తీసుకొని పాదం దగ్గర మనము చిలకరించాలి. అలా పాద్యము అంటే పాదము, ఆర్గ్యము అంటే చేతులు కడగడం. ఆ తర్వాత ఆచమనం, అది కూడా కొంచెం నీళ్లు తీసుకొని అమ్మవారి పాదం దగ్గర చిలకాలి. మధుపర్కం అంటే మనము పానకము, వడపప్పు మనము ఈ 9 రోజులు కూడా పెట్టాలి. అది మనము అమ్మవారికి చూపించాలి. ఇదే కాకుండా పెరుగు, తేనె, నీరు, నెయ్యి ఇవన్నీ కూడా పంచామృతం లాగా కలిపి మనము పెట్టుకున్నా కూడా అది కూడా మనము చూపించవచ్చు. లేదు అంటే పాలు మాత్రం మనము తీసుకొని దాంట్లో నెయ్యి, ఇది కొంచెము తేనె కానీ లేకపోతే బెల్లం కానీ వేసి అది కూడా చూపించవచ్చు. ఏదైనా పర్వాలేదు అమ్మవారికి. మనము అది చూపించిన తర్వాత వస్త్రము, మన దగ్గర ఒకవేళ కొత్త వస్త్రం ఉంటే ఆ వస్త్రం పెట్టచ్చు. ఒకవేళ వస్త్రం లేకపోతే అక్షింతలు తీసుకొని కొంచెము వస్త్రం సమర్పయామి అని పెట్టచ్చు. అలా కాకుంటే పత్తి ఉన్నా కూడా మనము పత్తి కూడా పెట్టచ్చు. తర్వాత యజ్ఞోపవితం అని భావన చేసుకుంటూ మనము ఈ యొక్క మంత్రాన్ని చదవాలి. మనము మొదటి రోజు మనము యజ్ఞోపవితం వేసాం కాబట్టి అది మళ్ళీ రోజు తీసి వేయని అవసరం లేదు. మనము భావన చేసుకుంటూ ఈ యొక్క మనము చూస్తే చాలు. గంధంని కొంచెం పూలు తీసుకొని చందనంలో ముంచి చిలకరించాలి. తర్వాత ఆభరణం అంటే మన దగ్గర ఉండే ఏమైనా వెయ్యొచ్చు. లేదా అంటే మనము అక్షింతలు తీసుకొని ఆభరణార్థం అక్షింతాన్ సమర్పయామి అని వెయ్యొచ్చు. ఆ తర్వాత పుష్ప సమర్పణ, ఒకవేళ మన దగ్గర పూలమాలలు ఉంటే పూలమాలలు వెయ్యొచ్చు. అది లేకపోతే మనం ఒక పువ్వు అయినా కూడా పెట్టచ్చు. తర్వాత సౌభాగ్యం కోసం కొంచెం పసుపు, కొంచెం కుంకుమ మనము ఈ యొక్క శ్లోకం చెప్పుకుంటూ మనము అమ్మవారి పాదాల దగ్గర వెయ్యాలి. ఆ తర్వాత ఆదంగ పూజ అయిన తర్వాత మనము ఏ రోజుకి ఆ రోజు చెప్పాను కదండి, ఈ రోజు అమ్మవారికి మనము సరస్వతి అష్టోత్తరము చెప్పాలి. సరస్వతి అష్టోత్తరం చెప్పిన తర్వాత అది పువ్వులు కానీ అక్షింతలు కానీ
కుంకుమ, పసుపు ఏదైనా పెట్టి మనము చెయ్యొచ్చు అష్టోత్తరం. అష్టోత్తరం చెప్పిన తర్వాత ధూపము అనగానే మనము సాంబ్రాణి ఉంటే ఇంట్లో సాంబ్రాణి పొగ వెలిగించవచ్చు, లేదంటే ధూప్ స్టిక్ అయినా పెట్టచ్చు, లేదు సాంబ్రాణి కడ్డి ఉంటే సాంబ్రాణి కడ్డి అయినా మనము పెట్టవచ్చు. ఏది ఉంటే అది మనము చెయ్యొచ్చు. దీపము మన దగ్గర దీపం పక్కన ఉంటుంది కాబట్టి దీపం చూపించాలి. దీపం చూపించిన తర్వాత నైవేద్యం మనము సరస్వతీదేవికి రవ కేసరి చెప్పాను కదండి, రవ కేసరి పెట్టచ్చు, లేదు కొబ్బరి అన్నము, పెరుగు అన్నము ఏదైనా పెట్టచ్చు మనము. ఈ తర్వాత తాంబూలం మనము అమ్మవారికి తాంబూలం పెట్టాలి. తర్వాత కర్పూరం తీసుకొని నీరాజనం ఇవ్వాలి. నీరాజనం అయిన తర్వాత కొంచెం అక్షింతలు, పుష్పము 2 చేతిలో పెట్టుకొని మంత్రపుష్పము మనము అమ్మవారి పాదాల దగ్గర ఈ శ్లోకం చెప్పుకుంటూ మనం వెయ్యాలి. అది అయిన తర్వాత సాష్టాంగ నమస్కారం. మగవాళ్ళైతే పూర్తిగా సాష్టాంగ నమస్కారం చెయ్యాలి, ఆడవాళ్ళైతే సగం వరకే వంగి మనము నమస్కారం చెయ్యాలి. ఆ తర్వాత ప్రదక్షిణ కుడివైపు నుంచి 3 సార్లు ఎడం వైపుకి అలా తిరగాలి. అంటే ఇక్కడ ఉన్న శ్లోకం చెప్పుకుంటూ మనము చెయ్యాలి ప్రదక్షిణం. ఆ తర్వాత ప్రార్థన, ఇక్కడ శ్లోకం ఉంది, ప్రార్థన చేయాలి. ఆ తర్వాత సర్వోపచారాలు. అది అయిన తర్వాత కొంచెము అక్షింతలు చేతిలో పెట్టుకొని ఈ యొక్క శ్లోకం చెప్పుకుంటూ నీళ్లతో మనము పళ్ళెంలో వదలాలి. ఇదండి సరస్వతీదేవి యొక్క పూజా విధానము. ఈ బుక్ నుంచే మంత్రము, పూజా విధానము నేను చెప్పానండి. ఈ బుక్ పూజా స్టోర్లో కానీ బుక్ షాప్లో కానీ దొరుకుతుంది. ఇప్పుడు నేను పూజా విధానం చెప్పాను కదండి, ఇలా చేయలేని వాళ్ళు ఒక మంత్రం ఉంది, ఆ మంత్రం కూడా మనము జపించినా కూడా అంతే ఫలితం ఉంటుంది. ఆ మంత్రము చెప్తాను ఒకసారి. ఓం ఐం సరస్వత్యై నమః అని చెప్పి 11 సార్లు కానీ 108 సార్లు కానీ మనము జపం చేయొచ్చు. ఈ జపం చేసినందువల్ల దానివల్ల ప్రయోజనము మనకి భయం తొలగుతుంది, తర్వాత మనకి కష్టాలు తొలగుతాయి. ఇదే కాకుండా మనకి వచ్చిన ఆపదలు కూడా తీరుతుంది. ఈ సరస్వతి అమ్మవారిని పూజ చేసినందువల్ల మనకి ఏమైనా ఉంటే కూడా మనకి విజయం అనేది లభిస్తుంది, శక్తి కూడా మనకి వస్తుంది. అటువంటి అమ్మవారి యొక్క కథ నేను ఇప్పుడు చదువుతున్నాను. సరస్వతీదేవి కథ. ఒక పురాణ కథ ప్రకారము బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించిన తర్వాత ఆయన తన సృష్టిలో జీవం, చైతన్యం లేకపోవడాన్ని గమనించాడు. అప్పుడు బ్రహ్మ ఒక దివ్య శక్తిని సృష్టించాలని సంకల్పించాడు. ఆయన ఆలోచనల నుండి ఒక దివ్యమైన స్త్రీమూర్తి ఆవిర్భవించింది. ఆమె చేతిలో వీణ, పుస్తకము, జపమాల మరియు కమండలము ఉన్నాయి. ఆమె తెల్లని వస్త్రాలు ధరించి హంసవాహనంపై కూర్చొని ఉంది. ఆమె ఆవిర్భవించగానే సృష్టిలో జీవము, చైతన్యము, జ్ఞానము వ్యాపించాయి. ఈమెను బ్రహ్మదేవుడు తన వాక్కు, జ్ఞానము మరియు సృజనాత్మక శక్తిగా భావించి ఆమెను తన భార్యగా స్వీకరించాడు. ఆమెకు సరస్వతి అని పేరు పెట్టాడు. సరస్వతీదేవికి వాగ్దేవి, శారద, భారతి, వాణి వంటి పేర్లు కూడా ఉన్నాయి. ఈ కథ ద్వారా సరస్వతీదేవి సృష్టికి జ్ఞానము, వాక్కు మరియు చైతన్యాన్ని ప్రసాదించిన దేవత అని తెలుస్తుంది. అందువల్ల దసరా నవరాత్రులలో ముఖ్యంగా 7వ రోజున పిల్లలు మరియు విద్యార్థులు తమ పుస్తకాలు, పెన్నులు, వాద్య పరికరాలు తదితర వాటిని అమ్మవారి ముందు ఉంచి పూజిస్తారు. ఈ పూజనే ఆయుధ పూజ లేదా పుస్తక పూజ అని కూడా అంటారు. ఇది అమ్మవారి యొక్క కథ. అమ్మవారి కథ, పూజా విధానము చెప్పాను కదండి, అందరూ విన్నారు కదా. అందరూ కూడా ఆ అమ్మవారి యొక్క పూజ చేసి అందరూ కూడా సరస్వతి అమ్మవారి యొక్క కటాక్షము, అనుగ్రహం కలిగి అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి. నమస్కారం.